హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య మహా క్రియేషన్స్ అండి. హే, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. బెల్ బటన్ ఆన్లో ఉంచండి. ఏంటంటే తమిళ చూసేమంటారు, స్లీవ్స్ మోడల్ స్లీవ్స్ అనమాట. స్లీవ్స్ ఎలా స్టిచ్ చేయాలో నేను వీడియో మొత్తం కటింగ్ వీడియో మొత్తం చూపిస్తాను. స్కిప్ చేయకుండా నా వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. ఒక కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి మోడల్స్తో మీ ముందుకు వస్తాను. అలాగే చిన్న కామెంట్ పెట్టండి. మన కటింగ్ వీడియో చూద్దరు రండి. హాయ్ ఫ్రెండ్స్, హ్యాండ్స్ ఇలా తీసుకొని హ్యాండ్స్ని బ్యాక్ వైపు ఇలా తిప్పుకోవాలన్నమాట. హ్యాండ్స్ని బ్యాక్ వైపు ఇలా తిప్పుకున్న తర్వాత దీని స్ట్రైట్గా 1 లైన్ తీసుకోవాలి. ఇదే స్కేల్ మందంతో ఇటువైపు 1 లైన్ 2 బాక్సెస్ గా కొట్టుకోవాలి. అదే స్ట్రైట్ గా ఇంకొకటి సేమ్ నేను గీసినట్టే గీయండి, బాగా వస్తుంది. ఇలా బాక్సులు చేసుకోవాలన్నమాట. ఇలా బాక్సులు కొట్టుకుంటే వెళ్ళండి. ఇలా బాక్సులు అన్ని ఫిల్ చేయాలి, ఫాస్ట్ గా చేయండి. ఇలా బాక్సులు ఫిల్ చేసిన తర్వాత 1 సైడ్ ఇలా గీసిన తర్వాత ఇక్కడ ఆపేయండి. మళ్ళీ ఇట్లా, మళ్ళీ ఇక్కడ ఆపండి, మళ్ళీ ఇలా, మళ్ళీ ఇక్కడ ఆపండి, మళ్ళీ ఇలా, ఇక్కడ ఆపండి, మళ్ళీ ఇలా, మళ్ళీ ఇక్కడ ఆపేయండి. ఇదే రేంజ్ లో 1 వదిలేసి 1 ఫిల్ చేయండి, 1 వదిలేసి 1 ఫిల్ చేయండి. ఇలా ఒక గీత గీసుకుంటా తప్పు. ఓకే, ఇలా గీసుకున్న తర్వాత నీడిల్తో కొంచెం ఇటువైపు కొంచెం ఇటువైపు తీసుకొని 2 కలిపి స్టిచ్ చేయండి. ఇలా 2 కలిపి చిన్న ట్యాగ్ వేసుకోండి. వేసేసి మళ్ళీ ఇటు నుంచి అంటే కట్ చేసుకుంటే కట్ చేసేసుకోవచ్చు. మళ్ళీ నాట్ వేసుకోండి. నాట్ వేసుకున్న తర్వాత ముడేసేసుకొని మళ్ళీ కొంచెం ఇక్కడ మనం ఎక్కడైతే మార్క్ చేసామో అది ఆ ప్లేస్ని ఒకటి వదిలేసి ఒకటి చెప్పాను కదా, ఈ రెండింటిని ముడేసేసి కట్ చేసేయండి. అలా మొత్తం ఫిల్ చేసుకుంటారండి. ఇలా మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత మంచి షేప్ కనిపించింది అనమాట. ఇది నేను ఒక హ్యాండ్ ఫిల్ చేశాను. హ్యాండ్ ఫిల్ చేసింది చూడండి, మీకు ఈ షేప్ లో వచ్చింది అనమాట. హ్యాండ్ ఫిల్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. ఇలా వచ్చిన దానికి నేను మంచి ఇగ పట్టి వేస్తాను. దీని మీద ఎలా మిషన్ మీద స్టిచ్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇలా హ్యాండ్స్ తీసుకుంటాం కదా, ఇలా స్టిచ్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్. ఏం లేదు, ఎటువైపు అయితే మనకి మడత అనేది వస్తుందో దాన్ని చిన్నగా లైట్గా ఇలా మడిచేసి ఒక స్టిచ్ చేసుకోండి హ్యాండ్స్కి. ఇలా
ఇలా ఇటువైపు కూడా సేమ్ ఫ్రెండ్స్. ఇలా ఒక మడత పెట్టుకొని జస్ట్ ఇలా వేసుకోండి. అటు ఇటు వేసుకున్న తర్వాత ఇలా అటు ఇటు స్టిచ్ చేసుకున్న తర్వాత పైన వచ్చేసి ఇలా ఒక కుట్టు ఇట్లా వేసుకోండి. దీన్ని అనేది ఈ మడత అనేది ఇలా పెట్టేసేసి జస్ట్ ఇలా వేయండి. జస్ట్ ఇలా వేసి వదిలేసేయండి. మీరేం చేయొద్దు. ఇది ఇలా వచ్చింది కదా, దీన్ని కూడా జస్ట్ దాన్నే ఇలా పెట్టి మడతేసేయండి. దీనికి నేను చిన్నది పట్టి వేస్తున్నాను. దీనికి ఎడ్జ్ మార్డ్ చిన్నగా ఇలా కట్ చేసుకొని ఎక్కడైతే మధ్యలో ఉందో అక్కడ పెట్టుకోండి. ఓకే, జస్ట్ ఇలా దీన్ని జాయింట్ చేసుకోవాలి. దీనికి దీన్ని బ్యాక్ సైడ్కి తిప్పేసి ఓకేనా ఫ్రెండ్స్, ఇలా జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇదైతే రెడీ అయిపోయింది. హ్యాండ్ అయితే పూర్తిగా ఇదనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో హ్యాండ్ అయితే ఇలా వచ్చేసింది. ఇక్కడ బటన్ కావాలన్నా పూసలు కావాలన్నా పెట్టుకోవచ్చు. హ్యాండ్ అయితే నీట్గా ఇలా వచ్చింది, చాలా బాగా వచ్చింది. డిజైన్ కనుక మీకు నచ్చితే చిన్న లైక్ కొట్టి కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానన్నమాట. వీడియో మీకు అర్థమయ్యే ఉండిద్ది. స్టిచ్చింగ్ ఎలా చేయాలో సేమ్ డేటో వీడియోలో చేసినట్టే స్టిచ్ చేయండి. మన వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేసుకొని ఉంచండి. థ్యాంక్ యూ.